మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో పెడల్ ఫర్ ప్రోగ్రెస్ పేరుతో యువత సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి వ్యాఖ్యానించారు. టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా కొనసాగుతుందని తెలిపారు. స్థానిక 49వ డివిజన్ అమరావతి రోడ్డు వెలాంగిరి నగర్ ఆర్చి వద్ద తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో పెడల్ ఫర్ ప్రోగ్రెస్ పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రను గల్లా మాధవి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి డివిజన్ లో స్థానిక సమస్యల్ని తెలుసుకోవడం, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం, మంచి ప్రభుత్వం ఎన్నుకునేలా ప్రజల్లో చైతన్యం నింపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సైకిల్ యాత్ర ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తామని గల్లా మాధవి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, డాక్టర్ శ్రీవిద్య, డివిజన్ నాయకులు కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీపీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో అయితే ఓట్ చేయాలి అనే ఒక దాని మీద డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సైకిల్స్ ద్వారా వెళ్ళదలుచుకుంది. యువత ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ ఒక భారీ ర్యాలీని, సైకిల్ ర్యాలీని ఈరోజు ప్రారంభం చేయబోతున్నారు. ఇందులో ప్రతి ఒక్క డోర్ టు డోర్ కి వెళ్ళి వారి సమస్యలు కనుక్కోవడం, అందులో యువత ఉంటే వారి డే టు డే లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఉద్యోగం లేక వాళ్ళు పడుతున్న వారికి ఏం చేయాలో, వారికి మనం ఏం పరిష్కార దిశగా మార్గనిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్క యువతని టచ్ చేసుకుంటూ వారి ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుంటూ రేపు పొద్దున ప్రభుత్వం వచ్చి రాగానే వారి మీద దృష్టి పెట్టి వారి పరిష్కార దిశగా మేమేం చేయాలో చేసే విధంగా ఈరోజు మా ఈ టీపీడబ్ల్యూడీ సైక్లింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క యువతని టచ్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా విజయవంతంగా అవ్వాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెడల్స్ ఫర్ ప్రోగ్రామ్, ఈ పెడల్ ఫర్ ప్రోగ్రెస్ ఈ ప్రోగ్రాము ఈ వెలంగ నగర్లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ వింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఆయన రాజ్యాంగం ఒక రాశారు. రాజకీయం అంటే అది ఒక ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. కాబట్టి మనం ప్రతి వీధి తిరిగి అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ని మనం వాళ్ళు అలర్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మీ జీవితాలు బాగుపడతాయని వాళ్ళల్లో అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ఈ ప్రోగ్రాం. కాబట్టి ప్రతి ఎడ్యుకేటెడ్ దాన్ని ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో ప్రజల్లో అవగాహన కల్పించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పెడల్ ఫర్ ప్రోగ్రెస్ అనే ప్రోగ్రాం మీద సైకిల్ మీద చాలామంది కలిసి యూత్ ప్రతి స్ట్రీట్ తిరుగుతూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారనమాట. పెడల్ ఫర్ ప్రోగ్రెస్ అంటే మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఇది. దానికోసం ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఎవరన్నా కనుక జాయిన్ అవ్వాలంటే వీళ్ళకి తోడుగా సైకిల్స్ వేసుకొని వాళ్ళు కూడా మేము సైతం అంటూ వాళ్ళ వెనకాల ఫాలో అవ్వచ్చు. కాబట్టి అందరికీ జాయిన్ అయితే బాగుంటుంది. రేపటి నుంచి ఇవాళే కాబట్టి స్టార్ట్ అవటం, దీని గురించి ఎవరికి తెలియకపోవచ్చు. మీడియా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, మీ ద్వారా కనుక యూత్ అందరూ లేకపోతే ఎవరైనా సరే దీని గురించి కనుక ఫాలో అవుదాం వీళ్ళని అనుకుంటే కనుక ఖచ్చితంగా మాతో పాటు చేతులు కలపమని